హలో ఎవ్రీవన్, శ్రీ వర మహాలక్ష్మి ఈవెంట్లో భాగంగా తెలుగు అమ్మాయి కిట్టి వరంగల్ అనేది స్వాతి అనే అమ్మాయి చేస్తుంది దీన్ని. సో దీంట్లో మేము స్పాన్సర్గా హీనా బ్యూటీ స్టూడియో నుండి మనం స్పాన్సర్గా ప్రతి ఒక్క వచ్చే ఆడపడుచుకి వైనం లాగా ఇలా మేము రెడీ చేస్తున్నాం మా సైడ్ నుండి. చూడండి, మా అమ్మాయిలు అయితే చాలా బిజీ ఉన్నారు. చూడండి ఎంత బిజీ ఉన్నారో. మీరు కూడా వచ్చి వాయినం తీసుకోండి. ఓ థ్యాంక్ యూ. హాయ్, వాయినం బాగుందా? తనకొకటి పట్టుకొని అదేంటి మీ చేతిలోది? వాయనం. ఓ, దాన్ని ఏం చేస్తున్నారు? ఇలా ఎందుకు ఇస్తున్నారు వాయనం? అంటే ప్రతి ఒక్క మహాలక్ష్ములకు మాతో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు ఈ వాయనంతో మేము వాళ్ళకి శుభాకాంక్షలతో తెలుపుతున్నాం. ఓకే. ఓ, చాలా బిజీగా ఉన్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు మీరు. వావ్, చాలా బాగుంది. మా హీనా స్టూడియోలో ఈరోజు వర్క్ అంతా వీలే చేస్తున్నారు. చూడండి ఎంత మంచి వర్క్ చేస్తున్నారో మా పిల్లలు. చాలా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని, వాళ్ళకి వర్క్ మంచిగా రావాలని, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు మన హీనా స్టూడియోలో నేర్చుకున్న వర్క్తో పార్లర్ పెట్టాలనేసి, ప్లస్ మంచి మొగుడు రావాలి అనేసి, మా సన్నాకి మాత్రం మంచి హస్బెండ్ రావాలనేసి, ప్రభాస్ లాంటి అబ్బాయి రావాలనేసి మా సన్న కోరుకోండి. నీకు ఎలాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నావు మహి? చెప్పు. అంటగాడు జోక్ చేస్తూ నవ్వుతూ పాటలు పెట్టుకొని మంచిగా వాళ్ళు చేసే వర్క్ అనేది ఎంత మంచిగా అర్థం కాకుండా ఎంత మంచిగా చేసుకుంటున్నారు. చూడండి, ఇట్లా పాటలు పెట్టుకొని మరీ చేస్తున్నారు మా వాళ్ళు. ఎంత సిన్సియర్గా, ఎంత ఓపికగా పనిచేస్తున్నారు చూడండి. ఒక్కసారి డ్యాన్స్ కూడా చేస్తున్నారు కూర్చున్న ప్లేస్లో. డ్యాన్స్ కూడా చేస్తున్నారు చూడండి. ఒక స్టెప్ వేసుకోమ్మా. మీరందరూ తప్పకుండా శ్రీ వర మహాలక్ష్మి ఈవెంట్కి రావాలి. ఎప్పుడు అని అనుకుంటున్నారా? 18th కి. ఎప్పుడు అనుకుంటున్నారా? 18th రోజు నేను వస్తున్నా, మీరు రండి. చూడండి, సిన్సియర్గా వర్క్ చేసేటప్పుడు అలాంటివి ఏమీ చూడొద్దు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ప్రతి ఒక్క కలర్ ఉంది చూడండి. ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసాం కాబట్టి ఒక కొత్త థాట్తోని మన సనా ఐడియా. చూడండి, మీకు నచ్చిందా? కొంచెం మెసేజ్ పెట్టేసేయండి. నచ్చితే మీకు కూడా మన ఈవెంట్ నుండి చెప్పండి, తెచ్చి అమ్ముతా నేను. ఓ మై గాడ్, ఇలాంటి బిజినెస్ కూడా చేస్తున్నావా ఇప్పుడు నువ్వు? ఇలాంటి బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటున్నావా? ప్రతి ఒక్క బిజినెస్. వావ్, ఆడవాళ్ళు తలుచుకుంటే చెప్పండి, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. వావ్, ఎంత మంచి స్పిరిట్లో ఉన్నారు అసలు. వావ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. phone.